హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు క్లాస్లో మనము వర్బ్స్ గురించి నేర్చుకోబోతున్నామండి. సో ప్రీవియస్ క్లాస్లో మనం నౌన్ వాటి యొక్క టైప్స్, అదేవిధంగా ప్రొనౌన్ వాటి యొక్క టైప్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో అదేవిధంగా ఈరోజు మనము వర్బ్స్ గురించి నేర్చుకోబోతున్నాము. అండ్ ఈ కాన్సెప్ట్ మనం తెలుసుకోవడానికంటే ముందు ఫస్ట్ మనం ఏంటి నేర్చుకోవాలి అంటే, ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు సో జనరల్గా వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన ఎంటైర్ స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ వర్బ్కున్న ఇంపార్టెన్స్ అనేది అంతా ఇంత కాదు. సో అందుకోసమని ప్రతి ఒక్కరు కూడా ఈ వర్బ్కి చాలా చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. అండ్ దీనిపైన ఎక్కువ కొంచెం వర్కౌట్ కూడా చేస్తూ ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనకు ఎక్కువగా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్సే కాకుండా మీరు కూడా స్వతహాగా కొన్ని ప్రాక్టీస్ చేసినట్టయితే సో వర్బ్ పైన మీకు ఖచ్చితంగా కమాండింగ్ అనేది వస్తుంది. అండ్ మనము స్పోకెన్ ఇంగ్లీష్లో అంటే సెంటెన్స్ ఫామ్ చేయాలన్నా కూడా, లేదంటే ఇంకా ఏదైనా రాయాలన్నా కూడా, మనం చెప్పాలనుకున్నా కూడా ఈ యొక్క వర్బ్స్ అనేవి చాలా కీ రోల్ అనేవి ప్లే చేస్తూ ఉంటాయి. సో అందుకోసమనే వర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే దెన్, సో ఈ వర్బ్ అంటే ఏంటి అండ్ ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి, సో వీటిని మనం ఎలా యూజ్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మన 7th వీడియో. Verb. So basically verb is nothing but a word which denotes an action or state of being. సో వర్బ్ అంటే ఏదైనా ఒక పదము మనకు పనిని గురించి తెలిపేది, లేదంటే ఆ పనికి సంబంధించిన విషయాన్ని గురించి తెలిపేదే మనం దాన్ని ఏమంటాము, వర్బ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. సో సింప్లీ ఎ వర్డ్ విచ్ డినోట్స్ అన్ యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఈస్ కాల్డ్ వర్బ్. ఓకే, సో లెట్ us take some examples like for example play, eat, run, walk, jump, ఎక్సెట్రా. సో ఈ విధంగా వర్బ్స్ అనేవి మనకి చాలా చాలా ఉన్నాయి. సో మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో మరి ఈ యొక్క వర్బ్స్ని అంటే మనం ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పనిని గురించి తెలియజేస్తుంది కదా. సో ప్లే అంటే ఏంటి, ఆడటం. సో ఈట్ అంటే ఏంటి, తినటం. సో రన్ అంటే ఏంటి, పరిగెత్తడం. సో వాక్, నడవడం. జంప్, దూకడం. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మనకి పనిని గురించి తెలియజేస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ if you take in the form of sentence, they play cricket. So they play cricket. వారు క్రికెట్ ఆడుతూ ఉన్నారు, వారు క్రికెట్ ఆడతారు అని చెప్పేసి చెప్పవచ్చు. అండ్ we eat banana. సో we eat banana అని చెప్పేసి మనం ఇంకొక సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా సో they play, we eat. So play and eat. So these are verbs. So like this we can frame sentences. So ఈ విధంగా మనం సెంటెన్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకి జనరల్గా ఏదైతే ఒక పదము పనిని గురించి తెలియజేస్తూ ఉంటుందో వాటిని మనం ఏమంటాము, వర్బ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. సో అదేవిధంగా ఈ వర్బ్స్ అనేవి మనకి 5 ఫార్మ్స్గా కేటగరైజ్ అయి ఉన్నాయి. సో లెట్ us see what are those 5 forms. So we call them as the forms of verbs. We call them as forms of verbs. సో ఈ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ని జనరల్గా మనకి సులువుగా అర్థమయ్యే విధంగా, సో జనరల్గా అందరూ చెప్పే విధంగానే మనకు వర్బ్ 1, దట్ మీన్స్ వర్బ్ V1, V2, V3, V4, V5 అని చెప్పేసి మనకి ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనం అవే నేర్చుకోబోతున్నాము. బట్ ఏంటంటే కొంచెం క్లియర్గా మనం తెలుసుకోబోతున్నాము. సో హియర్ V1, V2, V3, V4, V5. సో మరి వర్బ్ V1 అంటే ఏంటి? సో వర్బ్ V1 is nothing but a present form of verb. So VT is nothing but past form of a verb, and V3 is nothing but a past participle, and V4 is nothing but a present participle, and V5 is nothing but a S form. Okay, V5 is nothing but S form.
సో V1 present form of the verb. Present form is nothing but the starting form of the verb. అంటే వర్బ్ లో మనకి 5 రకాలు ఉన్నాయి కదా. సో స్టార్టింగ్ ఫామ్ ఆఫ్ వర్బ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాము ప్రెసెంట్ ఫామ్ ఆఫ్ వర్బ్ అని చెప్పేసి పిలుస్తాం. సో పాస్ట్ ఫామ్ అంటే గడిచిన విషయాలను తెలియజేయడానికి, అంటే మనకి వర్తమాన భూత భవిష్యత్తు కాలాలని చెప్పేసి మనము తెలుగులో నేర్చుకుంటాం కదా. సో అదేవిధంగా ఇక్కడ కూడా సో వర్తమానానికి సంబంధించి మనము V1 ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ గత కాలానికి అంటే గడిచిన కాలానికి తెలియజేయడానికి మనకు పాస్ట్ ఫామ్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ V3 పాస్ట్ పార్టిసిపల్. యాక్చువల్లీ some people say that this belongs to future tense, but actually there is no future tense in English language. So this is called past participle. అంటే కాలాన్ని తెలుపని ఒక క్రియని మనం ఏమంటామంటే సో పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ అని చెప్పేసి పిలుస్తాం. సో వర్బ్ ఇస్ నథింగ్ బట్ క్రియ అని చెప్పేసి తెలుగులో అంటాం. సో ఇక్కడ కాలాన్ని తెలుపని క్రియని మనం ఏమంటాము V3 అని చెప్పేసి పిలుస్తాం. So V4 is nothing but present participle. Present participle is nothing but the ing form of any verb. So verb ing form. That means we take a ing form. We take a ing form. For example, ఇందాక మనం ఎగ్జాంపుల్స్ అనుకున్నాం play. So play plus ing, playing. So we take a ing form. So walk, walk plus ing, walking. We take ing form. So run plus ing, running. So we take ing form. So whatever the verb you take. So for that verb, if we add ing form, that comes under the V4 form. And V5 is nothing but S form. S form is nothing but we add S, letter S to the verb V1. So that is nothing but S form. For example, play. For example, play. So if we take a place, here we are adding a S form to the verb. So any verb, if you take any verb, for that verb, if you add S, that comes under the S form of the verb. So these are the forms of a verb. So basically, some people will say that V1, V2, V3 only are there in English, but here we have 5 forms of verbs: V1, V2, V3, V4 and V5. So I will give you a few examples based on this one. So V1, V2, V3 and V4. So in the form of a table. Okay, let us see. So V1, V2, V3, V4 and V5. So let us take we have this type of verbs here. So for example, if we take ask, we take ask. So under V2 form we take asked, and under V3 form also asked, and V4 asking. So V4 asking, just now I told. So V4 is nothing but ing form, and V5 is nothing but S form. So that is asks. That is asks. And if we take eat, and V2 is ate, eaten, eating, eats. Eat, ate, eaten, eating, eats. And for example, if you take write, wrote, written, writing, writes, writes. And if you take a jump, jumped, jumped, jumping, jumps. సో ఈ విధంగా మనము ఏదైనా ఒక వర్బ్ ని కనుక తీసుకుంటే ఆ వర్బ్ ని మనము 5 రకాలుగా మనము రాసుకోవచ్చు. సో V1, V2, V3, V4 and V5. సో దీస్ ఆర్ కాల్డ్ V1, V2, V3, V4 and V5 వర్బ్ ఫార్మ్స్. వీటిని మనం ఏమంటామంటే వర్బ్ ఫార్మ్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ వర్బ్ ఫార్మ్సే కాకుండా మనకి వర్బ్ టైప్స్ కూడా ఉన్నాయి. అంటే వర్బ్ టైప్స్ బేసికల్గా మనము V1, V2, V3 గా కన్సిడర్ చేస్తాం. సో వాటిని మనము 2 రకాలుగా మనం తీసుకుంటాం. సో వాటిని మనం ఏమంటామంటే రెగ్యులర్ వర్బ్స్ యాజ్ వెల్ యాజ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. సో లెట్ us see so what are the regular verbs and irregular verbs. I hope you understood this concept. Okay, so like this, not only these examples, we have so many examples. Okay, I can't give all those things, but you have to make some practice, so in order to get all the things. Okay, so these are few examples I am giving you. So try to make or try to work out something so that you will get a much number of verbs. Okay, so these are some examples.
And now we have types of verbs. So basically types of verbs are two, regular verbs and irregular verbs. So regular verbs are nothing but verb V2 and V3 are formed by adding letter D or ED to the main verb V1. So main verb is nothing but V1 verb is then the starting form of verb. So that verb is called main verb. ఏదైతే V1 verb ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే మెయిన్ వర్బ్ ఆర్ V1 ఫార్మ్ ఆఫ్ వర్బ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఆ యొక్క మెయిన్ వర్బ్కి ఆ యొక్క V1 వర్బ్కి మనం లెటర్ డి కానీ లేదంటే లెటర్స్ ఈడీ కానీ మనం యాడ్ చేసినట్టయితే మనకి V2 అండ్ V3 వర్బ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో అలా కనుక మనం ఫామ్ చేసినట్టయితే అలాంటి వర్బ్స్ని మనం ఏమంటాము రెగ్యులర్ వర్బ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఒకవేళ మనము లెటర్ డి కానీ లెటర్ ఈడీ కానీ యాడ్ చేసినా కూడా మనము V2 అండ్ V3 కానీ మనం V2 అండ్ V3ని మనం ఫామ్ చేయనట్టయితే వాటిని మనం ఏమంటాము ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో దే ఆర్ regular verbs and irregular verbs and irregular verbs. So these are formed by adding a D or ED to V1. Okay, so that we get V2 and V3. Okay, same V2 and V3 are same in regular verbs. And under irregular verbs, if we add letter D or ED to the V1, we can't get V2 and V3. Okay, ఏవైతే verbs ని మనము లెటర్ డి కానీ ఈడి కానీ యాడ్ చేసి V2ని V3ని మనం ఫ్రేమ్ చేయనట్టు అయితే వాటిని మనం ఏమంటాము irregular verbs అని చెప్పేసి పిలుస్తాం. So we can't frame V2 and V3 by adding letter D or ED to the main verb V1. So such kind of verbs are nothing but irregular verbs. So we call them as irregular verbs. So I will give you examples of these two things by considering only V1, V2 and V3. So let us see some examples. See for example under regular verbs, if we consider V1, V2 and V3. See under regular verbs we take ask, asked. Okay, for example kill, killed. Okay, for example close, closed. Okay, so we are adding letter ED or D to the V2 and V3 so that we are getting V2 and V3 verbs. For V1 verb we are adding letter D or ED so that we are framing V2 and V3. So such kind of verbs, all verbs. Okay, so such kind of verbs will come under the regular verbs. Okay friends. And if you take irregular verbs, V1, V2 and V3. For example eat, ate, eaten. Okay, arise, rose, arisen. Okay, drink, drank, drunk, sing, sang, sung. సో ఈ విధంగా మనము మెయిన్ వర్బ్ V1 కి లెటర్ డి కానీ ఈడి కానీ యాడ్ చేయకుండా మనం ఏం చేస్తున్నాము V2 అండ్ V3ని ఫామ్ చేస్తున్నాం. సో ఇలా కనుక మనం ఫామ్ చేసినట్టయితే వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాము, లేదంటే వీటికి ఇంకొక పేరు ఏంటంటే స్ట్రాంగ్ వర్బ్స్ అని కూడా పిలుస్తాం. సో రెగ్యులర్ వర్బ్స్ అంటే మనము మెయిన్ వర్బ్కి లెటర్ డి కానీ ఈడి కానీ యాడ్ చేసి మనము V2 అండ్ V3 అంటే అండర్ రెగ్యులర్ వర్బ్స్ వి గెట్ సేమ్ అండర్ V2 అండ్ V3, both are same under V2 and V3. Such kind of verbs are called regular verbs and these are also called as weak verbs. So ఈ విధంగా మనకి టైప్స్ ఆఫ్ వర్బ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సో మనకి ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ అని చెప్పేసి అనుకున్నాము. సో ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ మనకి 5 రకాలుగా ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నాం. ఆ 5 రకాల నుండే మళ్ళీ మనం ఇక్కడ 2 రకాలుగా డివైడ్ చేసుకున్నాం. ఇది రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? సో అండ్ ఇదే విధంగా ఎప్పుడైతే మనం సెంటెన్స్గా రాస్తూ ఉంటాము, సెంటెన్స్గా ఫ్రేమ్ చేస్తూ ఉంటాము. సో సెంటెన్స్గా ఫ్రేమ్ చేసేటప్పుడు మనం ఇంకా 2 టైప్స్గా వర్బ్స్ని మనం కేటగరైజ్ చేసుకోవచ్చు. సో వాటిని మనం ఏమంటామంటే ట్రాన్సిటివ్ వర్బ్స్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. సో లెట్ us see what are those transitive verbs and intransitive verbs.
So first of all, let us take transitive verbs. So transitive verbs are nothing but verbs which have some object, verbs which have some object in the sentence. So such kind of verbs are nothing but transitive verbs. That means if we take any sentence, ఒక సెంటెన్స్ కనుక మనం తీసుకుంటే ఆ సెంటెన్స్ లో ఒక వర్బ్ ఉంటుంది. ఆ వర్బ్ తో పాటుగా మనకి ఆబ్జెక్ట్ నిన్నటి క్లాస్ లో మనం నేర్చుకున్నాం. ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ కర్మ. సో కర్మలు కనుక ఆ వాక్యంలో ఉంటే కనుక అలాంటి వర్బ్స్ మనం ఏమంటామంటే ట్రాన్సిటివ్ వర్బ్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫర్ ఎగ్జాంపుల్ she writes a letter. She writes a letter. See ఇక్కడ she అనేది సబ్జెక్ట్ ఉంది, రైట్స్ అనేది వర్బ్ ఉంది, అండ్ ఎ లెటర్ అనేది ఆబ్జెక్ట్ కూడా ఉంది. అంటే ఇక్కడ రైట్స్ అనే ఆబ్జెక్ట్, లెటర్ అనే ఆబ్జెక్ట్ ఉంది. సో ఇక్కడ ఈ వాక్యంలో ఈ సెంటెన్స్లో మనకి ఈ యొక్క వర్బ్ ఉంది కదా, రైట్స్ అనే వర్బ్, ఈ వర్బ్ మనం ఏమంటామంటే ట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఏదైతే ఒక వాక్యంలో మనకి ఆబ్జెక్ట్తో కలిగిన వర్బ్ ఉంటుందో అలాంటి వర్బ్ని మనము ట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అది ఏదైతే ఒక వాక్యంలో ఆబ్జెక్ట్ ఉండదు, సో అలాంటి వాటిని ఇంట్రాన్సిటివ్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. If we take one example, the horse runs. See ఇక్కడ మనకి హార్స్ ఉంది, దట్ మీన్స్ సబ్జెక్ట్ ఉంది, బట్ ఇక్కడ వర్బ్ కూడా ఉంది, బట్ దెర్ ఈస్ నో ఆబ్జెక్ట్. సో such kind of verbs are called intransitive. సో సింపుల్ ఫ్రెండ్స్, మనకి ఏదైనా ఒక వాక్యంలో వర్బ్తో పాటుగా ఆబ్జెక్ట్ ఉంటే కనుక సో వాటిని మనము ట్రాన్సిటివ్ వర్బ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. అండ్ ఏదైతే ఒక వాక్యంలో మనకి సబ్జెక్ట్తో పాటుగా వర్బ్ ఉంటుంది, బట్ ఆ వర్బ్కి సరి అయిన ఆబ్జెక్ట్ అనేది ఉండదు, సో అలాంటి వాటిని మనం ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ స్టోరీ ఆఫ్ వర్బ్స్. అండ్ అగైన్ వర్బ్స్ are also having a helping verbs. So those are nothing but we call them as auxiliary verbs. So let us see what are those auxiliary verbs in the verb concept itself. So మీకు సెంటెన్సెస్ చెప్తున్న సందర్భంలో మీకు చెప్పడం జరిగింది, ఇది మనకి ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అని చెప్పేసి ఉంటాయి, అండ్ అందులో మనకి ఎస్ఆర్ నో టైప్ ఉంటుంది, అదేవిధంగా డబ్ల్యూహెచ్ ఫార్మ్స్ ఆఫ్ క్వశ్చనింగ్ సెంటెన్సెస్ కూడా ఉంటాయని చెప్పేసి అనుకున్నాం. సో అక్కడ మనకు ఇంటరోగేటివ్లో ఎస్ఆర్ నో టైప్ అని అనుకున్నప్పుడు మనకి ఏవైతే ఒక వాక్యాలు సెంటెన్సెస్ హెల్పింగ్ వర్బ్స్ స్టార్ట్ అవుతాయో సో అలాంటి సెంటెన్సెస్ని మనము ఎస్ఆర్ నో టైప్ సెంటెన్స్ అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. సో మరి ఇక్కడ ఆ యొక్క హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయని చెప్పేసి అన్నాను కదా, సో ఇప్పుడు ఆ యొక్క హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఎలా ఉంటాయి, సో వాటి యొక్క విషయాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో లెట్ us see. So helping verbs, so these are also called as auxiliary verbs. హెల్పింగ్ వెబ్స్ అంటాము, అదేవిధంగా వీటిని ఆక్సిలరీ వెబ్స్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటాం. సో హెల్పింగ్ వెబ్స్ అంటే ఏవైతే ఒక మెయిన్ వర్బ్కి ఇవి సహాయం చేస్తూ ఉంటాయో, సో ఇవి సహాయం ఆ పేరులోనే ఉంది, హెల్పింగ్ అంటే వీటికి ఒక హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుంది కాబట్టి సో వీటిని మనం హెల్పింగ్ వెబ్స్ అని చెప్పేసి అంటూ ఉన్నాం. అయితే వీటిని మనము సహాయక క్రియలు అని చెప్పేసి మనము పిలుస్తూ ఉంటాం. సో ఇవన్నీ ఎన్ని ఉంటాయంటే మనకి 24 హెల్పింగ్ వెబ్స్ అనేవి ఉంటాయి. ఓకే, లెట్ us see what are those. So for example, here we have B forms. So under B forms we take am, is, are, was, were. Under B forms we take am, is, are, was, were. Then after we have forms. Have forms have, has, had, and do forms. Under do forms we have do, does, did. And shall forms shall, should, and will forms will,
would, and can forms can, could, and may forms may, might, and must, ought, need, dare, help. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి 24 హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఉంటాయి. సో బీ ఫార్మ్స్ ఆర్ నథింగ్ బట్ ఉండుట గురించి తెలియజేస్తూ ఉంటాయి. బీ ఫార్మ్స్ ఆర్ నథింగ్ బట్ ఉండుట. సో ఉండుట వాటిని ఏవైతే తెలియజేస్తూ ఉంటాయో వాటిని మనం బీ ఫార్మ్స్ అని అంటాం. సో హ్యావ్ ఫార్మ్స్ కలిగి ఉండటం గురించి తెలియజేసే వాటిని మనం హ్యావ్ ఫార్మ్స్ అని అంటాం. సో డూ ఫార్మ్స్ చేయుట గురించి తెలిపే వాటిని మనం డూ ఫార్మ్స్ అని అంటాం. సో షెల్ ఫార్మ్స్ లో మనకి షెల్, షుడ్. సో షెల్, సో మనం పర్మిషన్ తీసుకోవడానికి, షుడ్ కంపల్షన్ తెలియజేయడానికి, విల్ ఫ్యూచర్ ని గురించి తెలియజేయడానికి, అండ్ వుడ్ పాసిబిలిటీస్ ని గురించి తెలియజేయడానికి, కెన్ పర్మిషన్ గురించి, అండ్ కుడ్ ప్రాబిలిటీస్ ని గురించి తెలియజేయడానికి, మే ప్రాబబిలిటీ, అండ్ మైట్. ఓకే, దిస్ ఇస్ ఆల్సో పర్మిషన్, అండ్ మస్ట్ కంపల్షన్. సో ఆట్ అసాధ్యత గురించి తెలియజేయడానికి, నీడ్, డేర్, హెల్ప్. సో నీడ్, డేర్, హెల్ప్ ఆర్ దే నో. సో దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ మెయిన్ వర్బ్ V1, యూజ్డ్ యాజ్ మెయిన్ వర్బ్ V1. సో వాటి కోసం మనము ఈ యొక్క నీడ్, డేర్, హెల్ప్ అనే వర్బ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనకి హెల్పింగ్ వర్బ్స్ అనేవి 24 వర్బ్స్ ఉన్నాయి. సో యాక్చువల్గా ఈ వర్బ్స్ మనం ఎలా యూజ్ చేయాలి అనేది మనము టెన్సెస్ ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటామో అప్పుడు మనకి క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. సో వీటిని మనం ఎలా యూజ్ చేయాలి, స్ట్రక్చర్ ప్రకారంగా మనం ఎలా యూజ్ చేయాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బట్ ఇక్కడ మీకు ఏంటంటే ఇలాంటి వర్బ్స్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి మీకు ఐడియా అనేది ఉండాలి. అదేవిధంగా వీటిపైన మీరు కొంచెం వర్కౌట్ చేయండి. ఏది రెగ్యులర్ వర్బ్స్ కానివ్వండి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ కానివ్వండి, వాటిపైన కొంచెం వర్కౌట్ చేయండి. సో తద్వారా మీకు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర ఉంటుంది. సో అందుకోసమనే మీకు ముందే చెప్పాను, ఏది వొకాబులరీ బిల్డింగ్ అనేది మనం చేసుకోవాలి. అంటే మచ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ గ్యాదరింగ్ అనేది మనం నేర్చుకోవాలి. సో తద్వారానే మనకు స్పోకెన్ ఇంగ్లీష్లో మనకి ఇవన్నీ కూడా మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పటివరకు మనం వర్క్ కాన్సెప్ట్లో అన్ని విషయాలు మనం నేర్చుకున్నాం కదా. మనం నెక్స్ట్ క్లాస్లో సో అడ్వర్బ్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఐ హోప్ యూ లైక్ దిస్ video or this information, and once again I am reminding you, so please subscribe our channel, and please share to your friends and family members. And thank you friends, thank you very much, thank you.